ఈనాటి మన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు ఒక రక్తం గడ్డకట్టించే కథను, అంటే కెవిన్ అనే ఒక గోస్ట్ హంటర్ జీవితంలో జరిగిన అత్యంత భయంకరమైన సంఘటనను విడమర్చి చూడబోతున్నాం. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా నేరుగా విషయంలోకి వెళ్ళిపోదాం. ఈ కథ కేవలం చీకటి గదులు, దెయ్యాల గురించి మాత్రమే కాదు సుమా. ఒక మనిషి మెదడు ఏ స్థాయికి వెళ్లి తనంతట తానే భయాన్ని సృష్టించగలదు, ఆ భయం ప్రాణాలను ఎలా తీయగలదు అనే దానిపై ఒక డీప్ సైకలాజికల్ బ్రేక్డౌన్ చేయబోతున్నాం. ఒక్కసారి ఆలోచించండి. అత్యంత భయానకమైన దయ్యాల ఇళ్ళు ఎక్కడో అడవుల్లోనో పాడుబడిన ప్రదేశాల్లోనూ ఉండవు. కొన్నిసార్లు అవి పూర్తిగా మానవ మనస్సులోనే, మన మెదడు లోతుల్లోనే ఇటుక పేర్చి నిర్మితమవుతాయి. వినడానికి కొంచెం వింతగా ఉంది కదూ? అవును, ఈ కథ పూర్తయ్యేసరికి అసలు నిజమైన విలను బయటెప్పుడో ఉన్నాడా, లేక సొంత ఆలోచనల్లోనే దాగి ఉన్నాడా అనేది మనకు స్పష్టమవుతుంది. వాస్తవానికి భ్రమకు మధ్య ఉన్న ఆ సన్నని గీత ఎలా చెరిగిపోతుందో చూస్తే నిజంగానే ఒళ్ళు గగురు పొడుస్తుంది. ఇక కథలోకి వస్తే, ఘోస్ట్ హంటింగ్, దెయ్యాలు, అతీంద్రియ శక్తులు ఉన్నాయని నమ్మే ప్రదేశాలను వెతుక్కుంటూ వెళ్లి పరిశోధించడమే ఈ ఘోస్ట్ హంటింగ్. మన కథానాయకుడు కెవిన్కు ఇదే ప్రాణం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నో భయానక ప్రదేశాలకు వెళ్లి అక్కడి చీకటి రహస్యాలను ఛేదించడమే అతని ఏకైక లక్ష్యం. ఆ చీకటిని చీల్చుకుంటూ వెళ్లడం, భయంతో గుండె వేగంగా కొట్టుకోవడం, ఆ కిక్ కోసం ఎంతటి సాహసానికైనా సిద్ధపడే రకం అతను. ఎన్నో దెయ్యాల ఇళ్లకు వెళ్లాడు, కాని ఇప్పుడతను అడుగుపెట్టబోయే ఆ పాడుబడిన ప్రదేశం మాత్రం అతను ఊహించిన విధంగా ఒక చీకటి లోకంలోకి నెట్టేయబోతోంది. ఆ ప్రదేశం వెనుక ఒక పెద్ద చరిత్రే ఉంది. అమెరికాలోని ఒక దట్టమైన అడవి మధ్యలో ఉన్న ఒక పాడుబడిన బంగ్లా అది. దశాబ్దాల క్రితం అక్కడొక క్రూరమైన మంత్రగత్తె ఉండేదని, ఆమె తన పనివాళ్లను అత్యంత కిరాతకంగా హింసించి వారి తలలు నరికి వాటితో ఆడుకునేదని స్థానికులు చెప్పుకునేవారు. ఇక్కడ అసలైన ట్విస్ట్ ఏంటంటే, ఆ బంగ్లాలో పనిచేసే పనివాళ్లు ఖచ్చితంగా 2 ఏళ్లకొకసారి అదృశ్యమయ్యేవారు. ఇక ఇది భరించలేక గ్రామస్తులు ఒక రాత్రి ఆ బంగ్లాకు నిప్పంటించారు. మంటల అరుపుల మధ్య ఆ బంగ్లా కాలి బూడిదైంది. అప్పట్నుంచి అది ఒక మృత్యుకూపంగా మిగిలిపోయింది. సరిగ్గా ఈ భయంకరమైన చరిత్ర ఉన్న వాతావరణంలోకి మన కెవిన్ తన కెమెరాతో ఒంటరిగా అడుగుపెట్టాడు. ఆ అర్ధరాత్రి కెవిన్ ఆ కాలిపోయిన బంగ్లాలోకి ప్రవేశించినప్పుడు, అబ్బో, ఆ వాతావరణం ఎవరికైనా సరే వెన్నులో చలి పుట్టించేలా ఉంది. బయట చెవులు గింగురుమనేలా భయంకరమైన గాలులు. ఆ బంగ్లా అంతా మంటలకు నల్లగా మాడిపోయింది. దశాబ్దాల తర్వాత కూడా ఆ కాలిపోయిన చెక్క వాసన గాలిలో అలాగే కమ్ముకునుంది. లోపలికి అడుగు పెట్టగానే పైకప్పుకు వేలాడుతున్న గబ్బిలాలు, మూలల్లో దట్టమైన సాలెగుళ్ళు. వీటన్నింటి మధ్య ఆ మాడిపోయిన గోడల మీద ఒక పాత ఫోటో, ఆ మంత్రగత్తెది. ఆ చీకటిలో కూడా ఆమె కళ్ళు నిశితంగా గమనిస్తున్నట్లుగా అనిపించాయి. జస్ట్ ఇమాజిన్, ఆ వాతావరణం ఎంత భయంకరంగా ఉందో. ఆ నిశ్శబ్దంలో కెవిన్ తన కెమెరా పట్టుకుని నెమ్మదిగా ముందుకు వెళుతున్నాడు. తన గుండె చప్పుడు తనకే వినిపిస్తుంది. అకస్మాత్తుగా అతని తలకు ఏదో బలంగా తగిలింది. ఆ దెబ్బకు ఉలిక్కిపడ్డాడు. కెమెరా కింద పడిపోయింది. వెంటనే ఫ్లాష్ లైట్ ఆన్ చేసి చుట్టూ వెతికాడు. ఎవ్వరూ లేరు, ఏమీ కనిపించలేదు. భయం కమ్మేసింది. మళ్లీ ధైర్యం తెచ్చుకుని అడుగు ముందుకు వేశాడో లేదో, ముఖం మీద మరో బలమైన దెబ్బ. ఈసారి నేలకొరిగాడు. ఆ కటిక చీకటిలో ఎవరో, ఏదో అదృశ్య శక్తి కిరాతకంగా దాడి చేస్తోంది. అసలు భయం ఆ చీకటి గదిలోనో, సాలెగూళ్లు పట్టిన మూలల్లోనో లేదు. కిందపడిన కెమెరాను వణుకుతున్న చేతులతో తీసుకుని తనను ఎవరు కొట్టారో చూడటానికి ఆ వీడియోను వెనక్కి ప్లే చేసి చూశాడు. గది నిశ్శబ్దంగానే ఉంది. కాని ఆ చిన్న కెమెరా స్క్రీన్ మీద కనిపించిన దృశ్యం అక్షరాలా రక్తాన్నే గడ్డకట్టేలా చేసింది. బయట కనిపించని ఒక భయంకరమైన సత్యం ఆ రికార్డింగ్లో స్పష్టంగా దాగి ఉంది. ఆ వీడియో ప్లేబ్యాక్లో గాలిలో కొన్ని తెగిపడిన తలలు తేల్తూ కనిపించాయి. అవి కేవలం దృశ్యాలు కావు, అత్యంత భయానకమైన స్వరంతో గొంతు చించుకుని అరుస్తున్నాయి. ఇక్కడ్నుంచి పారిపో, ఎందుకొచ్చావిక్కడికి, నువ్వు కూడా మాలాగే మారిపోవాలనుకుంటున్నావా? ఆ మాటలు వినగానే కెవిన్ గుండె ఆగిపోయినంత పనైంది. ఆ వేదన, ఆ కోపం, ఆ అరుపులు అన్నీ స్పష్టంగా రికార్డయ్యాయి. మళ్లీ రికార్డింగ్ చూశాడు. ఈసారి అందులో ఆ క్రూరమైన మంత్రగత్తె. భయంకరమైన విషయమేంటంటే, ఆమె గదిలో కంటికి కనిపించడం లేదు. కేవలం కెమెరా లెన్స్ ద్వారా ఆ స్క్రీన్ మీద మాత్రమే కనిపిస్తోంది. ఆమె ముఖం
ఆ బంగ్లాలాగానే పూర్తిగా నల్లబడిపోయి మాడిపోయి వికృతంగా ఉంది. జీవం లేని ఆ కళ్లతో నేరుగా కెవిన్ కళ్లలోకే చూస్తోంది. ఒక వేటగాడు ఎరను చూసి నవ్వినట్లుగా అత్యంత క్రూరంగా నవ్వుతోంది. ఆ నవ్వు చూస్తే ఎవరికైనా ఆత్మ గజగజలాడాల్సిందే. ఇక ఒక్క క్షణం కూడా అక్కడ ఉండకూడదని కెవిన్ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగుతీశాడు. అకస్మాత్తుగా ఏదో అదృశ్య శక్తి గట్టిగా లాగి పట్టుకున్నట్లు అనిపించింది. సర్వశక్తులు ఒడ్డి విడిపించుకుని చీకట్లు బయటకు పరుగెత్తాడు. వణుకుతున్న చేతులతో కారు ఇంజిన్ స్టార్ట్ చేసి ఆ చీకటి హైవే మీద అత్యంత వేగంగా దూసుకెళ్లాడు. బతికి బయటపడ్డానని ఒక్కసారి రియర్వ్యూ మిర్రర్లో చూశాడు. కాని కారు వెనుక సీట్లో అదే మంత్రగత్తె రక్తదాహంతో తీక్షణంగా చూస్తోంది. ఆ ఊహించని షాక్కు గుండె ఆగిపోయి కారు నియంత్రణ కోల్పోయాడు. సరిగ్గా అదే సమయంలో ఎదురుగా వస్తున్న ఒక భారీ ట్రక్ కారును బలంగా ఢీకొట్టింది. ఆ భయంకరమైన శబ్దంతో కెవిన్ ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఆ భయంకరమైన రాత్రి అలా ముగిసింది. మరుసటి రోజు ఉదయం పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఇది సాధారణ యాక్సిడెంట్ లాగా అనిపించలేదు కాబట్టి లోతైన విచారణ ప్రారంభించారు. ఆ కారు శిథిలాల మధ్య పగిలిపోయిన కెవిన్ కెమెరా దొరికింది. ఫొరెన్సిక్ బృందం అసలు ఆ రాత్రి బంగ్లాలో ఏం జరిగిందో తెలుసుకోవడానికి వీడియో ఫుటేజ్ను ల్యాబ్లో పరీక్షించింది. వాళ్లు చూసిన నిజం దెయ్యాల కథల కంటే చాలా రెట్లు భయంకరమైనది, అస్సలు ఎవరూ ఊహించనిది. అండ్ దిస్ బ్రిలియంట్లీ ఇలస్ట్రేట్స్ అసలా రాత్రి ఏం జరిగిందనేది. కెవిన్ ఆ రాత్రి గాలిలో తేలుతున్న తలలను, నల్లటి ముఖమున్న మంత్రగత్తెను చూశానని భ్రమపడ్డాడు. కాని ల్యాబ్లో పరిశీలించిన ఒరిజినల్ ఫుటేజ్లో ఎలాంటి దెయ్యాలు లేవు, తెగిపడిన తలలు లేవు. ఆ కాలిపోయిన బంగ్లాలో కేవలం కెవిన్ ఒంటరిగా ఉన్నాడు. ఫుటేజ్లో స్పష్టంగా కనిపిస్తున్నదేంటంటే భయంతో వణికిపోతూ, పిచ్చిపట్టినవాడిలా గాలిలోకి చూస్తూ, తనతో తానే మాట్లాడుకుంటూ, తనను తానే కొట్టుకుంటూ పరుగులు తీశాడు. అక్కడ ఏ దయ్యం లేదు. ఇదంతా అతని మెదడు సృష్టించిన భయంకరమైన భ్రమ మాత్రమే. ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన, ఒళ్ళు గగురు పొడిచే నిజమేంటో తెలుసా? ఆ వీడియోలో "ఇక్కడ నుంచి పారిపో" అని వినిపించిన ఆ భయంకరమైన మాటలు ఏ దయ్యానివో కాదు, సాక్షాత్తు కెవిన్ సొంత గొంతే. ఆ చీకటి గదిలో తన గొంతును తానే మార్చుకుని తనను తానే బెదిరించుకుంటూ రికార్డ్ చేసుకున్నాడు. అంటే అతనొక రకమైన తీవ్రమైన మానసిక విచ్ఛిన్నానికి గురి అయ్యాడు. ఆ భయానక వాతావరణం, చీకటి, ఒంటరితనం అన్నీ కలిసి అతని మెదడును పూర్తిగా కబలించేశాయి. అతని భయాలే ఒక రూపాన్ని దాల్చి వెంటాడాయి. అతనే తన పాలిట రాక్షసుడుగా మారాడు. ఎప్పుడూ బయట దెయ్యాలున్నాయా లేవా అని వెతుకుతూ ఉంటాం కదా, కాని మన సొంత మెదడు సృష్టించే భ్రమల ముందు అవి ఏమాత్రం సరిపోవు. మన మనసు దానికదే రాక్షసులను సృష్టించినప్పుడు ఆ ప్రమాదం ఏమాత్రం తక్కువైనదా? ఖచ్చితంగా కాదు. ఎందుకంటే ఆ కంటికి కనిపించిన భ్రమలే చివరకు కెవిన్ ప్రాణాలు తీశాయి. ఇది కేవలం ఒక దెయ్యాల కథ కాదు, మన మెదడు మనల్ని ఎలా నాశనం చేయగలదు అనే దాని గురించి ఒక తీవ్రమైన హెచ్చరిక. సో భయం ఎక్కడుంది? బయట, లోపల? ఆలోచిస్తూ ఉండండి. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.